మంజాల సినీ టాక్స్కి స్వాగతం సుస్వాగతం. మొన్న తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది ఉగాది నాడు. ఆ రోజు చిరంజీవి గారి మాటలు, ఆర్ నారాయణమూర్తి గారి మాటలు కొద్దిగా వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా చిరంజీవి గారిని టీడీపీ ఎక్కువగా ట్రోల్ చేస్తుంది వాళ్ళ సోషల్ మీడియాలో. అంటే అతను ఎందుకు అలా మాట్లాడాడు అనేది ముందు మనం చూద్దాం. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో నంది ప్రధానోత్సవం జరిగేది, బహుమతుల ప్రధానోత్సవం. అంటే ప్రతి సంవత్సరం ఆ సంవత్సరం విడుదలయ్యే సినిమాల్లో ఏ సినిమా బెస్ట్, ఏ సినిమా సెకండ్, థర్డ్ ఇలా ఇచ్చేవారు. అది డైరెక్టర్లకి, హీరోలకి, అన్ని సాంకేతిక 24 రంగాల్లో సాంకేతిక రంగాల్లో అందరికి కూడా ఇచ్చేవారు అనమాట. గత 13 సంవత్సరాలుగా ఈ నంది పురస్కారాలు ఇవ్వడం మానేశారు స్టేట్ గవర్నమెంట్. గతంలో చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు కానీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కానీ, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చిన కాంచి అసలు ఈ బహుమతి ప్రధానోత్సవం అనేది తీస్తారు, అంటే నిర్వహించటం లేదు. సినిమా వర్గం అంతా కూడాను ఈ అవార్డు ఇస్తే బాగుందని ఎప్పటికంచో కోరుకుంటుంది. కానీ ఎందుకో ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు. ముఖ్యంగా జగన్కి సినిమా ఫీల్డ్ అంటే పడదనే ఒక ముద్ర కూడా ఉంది. అంతకు ముందు వరకు ఏం జరిగేదంటే ఎవరైనా సీఎం అయితే, అప్పుడు ఎన్టీ రామారావు కావచ్చు, లేదా భవన వెంకటరామరెడ్డి గారు కావచ్చు, చెన్నారెడ్డి గారు, ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే సినిమా ఇండస్ట్రీ వాళ్ళని సన్మానించేదనమాట. అంటే అన్ని వ్యాపార రంగంలో సన్మానిస్తారు, పరిశ్రమలో సన్మానిస్తారు, ఇలా జరుగుతుంది, కామన్. అది గౌరవార్థాలు సన్మానిస్తారు. కానీ ఏం జరిగిందంటే జగన్ వచ్చిన తర్వాత జగన్ కనీసం ఎవరు కలవలేదు, కనీసం మర్యాద కోసం కలలేదు. చిరంజీవి పర్సనల్గా వెళ్ళి కలవటం జరిగింది. అప్పుడు కూడా జగన్ ఆహ్వానం మీదకి వెళ్ళారని అంటారు. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈయనకి కబురు పెట్టారని, వసూలు వచ్చి మాట్లాడమని. సో మాట్లాడారు, భార్యాభర్తలు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు వాళ్ళ ఇంట్లోనే, జగన్ ఇంట్లో. ఇవన్నీ జరిగి ఆ తర్వాత మొత్తం హీరోలు అందరూ కలిపి, అంటే ప్రభాస్, మహేష్ బాబు వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. చిరంజీవి వీళ్ళంతా కూడా, నాగార్జున వీళ్ళంతా కూడా వెళ్ళారు. అలా డైరెక్ట్లో ఆర్ నారాయణమూర్తి వీళ్ళు కూడా వెళ్ళారు. అక్కడ చిన్న వివాదాస్పదం కూడా అయింది. ఎందుకంటే చిరంజీవి మరీ వంగి వంగి దండం పెట్టి మాట్లాడడం, జగన్ తిరిగి నమస్కారం పెట్టకపోవటం, ఇది వివాదాస్పదం అయింది. దాని మీద పవన్ కళ్యాణ్ నానా యాగి చేయడం మనకు తెలుసు. ఇదంతా పక్కన పెడితే ఈ అవార్డులు ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీ కోరుకుంటుంది, మాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇస్తే బాగుందని. కానీ ఇవ్వలేదు. బహుశా అది గుర్తు చేయడం కోసమనో, లేదా ఆ విషయం అడగడం కోసమో ఈ వేదికను చిరంజీవి ఉపయోగించుకున్నాడు. కానీ ఆయన అడగడం కరెక్టే, కానీ అడిగే వేదిక మాత్రం రాదు. ఎందుకంటే అలాగే ఆర్ నారాయణమూర్తి కూడా ఏకంగా చంద్రబాబు నాయుడు గారు మీకు నమస్కరించి మేము అడుగుతున్నాం, మీకు దండం పెడుతున్నాను, మాకు అవార్డులు ఇవ్వండి, పెట్టండి అని చెప్పి అడగటం. ఇది వేదిక ఎందుకు రాంగంటుందంటే, అదే ఉగాది పురస్కారాలు అక్కడ అవార్డు ఇచ్చారు. ఓకే, ఎన్టీ రామారావు తాలూకా నేషనల్ అవార్డు కూడా చిరంజీవి గారికి వచ్చింది. సో అంత సంతోషం, బాగానే ఉంది. అయితే పక్కన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడ సీఎం ఉండేటప్పుడు మన పొరుగు రాష్ట్రం అనే పదం ఒకటి వాడారు చిరంజీవి. మన తెలుగు రాష్ట్రాలు అని మళ్ళీ దాన్ని కవర్ చేసినట్టుగా ఉన్నారు. అది పక్కన పెడితే అక్కడ నుంచి ఏమనంటే, అక్కడ ప్రభుత్వం ఎందుకో కొద్దిగా వెనకబడుతుంది, ఈ సినిమా రంగానికి సపోర్ట్ ఇవ్వడంలో లేదా బలపరచడంలో కొద్దిగా వెనకబడుతుంది, ఈ అవార్డులు కూడా ఇస్తే బాగున్ను అని చిరంజీవి అనటం, పక్కన రేవంత్ రెడ్డి ఉంటుండగా అనడం కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదనంటే, ఈ అవార్డులు రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డులు ఇవ్వటం నిజంగా ఆనందదాయకం, అతను ఎంతైనా పొగడొచ్చు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడిని ఒక విధంగా క్రిటిసైజ్ చేసినట్టు అనిపించింది. ఇది అంటే వచ్చి 2 years అవుతుంది చంద్రబాబు నాయుడు వచ్చి, ఇంతవరకు అవార్డులు ఇవ్వలేదు. దానికి రీజన్ కూడా చెప్పాడు. అతను ఏం చెప్పాడంటే, కళాకారులు ఎప్పుడు గుర్తింపు కోరుకుంటారు, ఎక్కడైతే కళాకారుల్ని మనం గౌరవిస్తామో, గుర్తిస్తామో ఆ రాష్ట్రం లేదా ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పాడు ఆయన. కరెక్టే, ఎందుకంటే కళాకారులకి అంటే తిండి లేకపోయినా పర్వాలేదు. ఏదో ఒక నాటక డైలాగ్ కూడా ఉంటుంది అనమాట, మీరు కొట్టే చప్పట్లే కదా మాకు ఆకలిని తీరుస్తాయని. అంటే కళాకారులకి ఎప్పుడూ కూడా గుర్తింపు కావాలని కోరుకుంటారు, అందులో తప్పులేదు. పూర్వం రాజులు కూడా కళాకారులని, పండితుల్ని సన్మానించేవారు అనమాట. సో వాళ్ళని గుర్తించేవారు. కాబట్టి కళాకారులను గుర్తించే రాజ్యం ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది అని అంటారన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ 2 అర్థాలు వచ్చాయి. ఏంటొచ్చాయంటే, చంద్రబాబు నాయుడు కళాకారులను గుర్తించడం లేదు, అది మొదటి పాయింట్. అయితే రెండోది అంటే, అందుకే ఆంధ్ర రాష్ట్రం అనకబడిందనా తెలంగాణ కంటే అన్న శ్లాష కూడా అందులో ఉంది. సో అది టీడీపీ వర్గాలకి కోపాన్ని తెప్పించాయి, సహజంగా కోపాన్ని తెప్పిస్తాయి. ఎందుకంటే ఆర్ నారాయణమూర్తి ఆ స్పీడ్ ఎప్పుడు మనకు తెలిసిందే. ఆయన బాగా మాట్లాడు, గట్టిగా మాట్లాడుతాడు, అడగవలసిన పాయింట్ కూడా అడుగుతుంటాడు అతను. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎవరు ఉన్నారు? కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం ఎవరు? పవన్ కళ్యాణ్. మరి సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు? కందులు దుర్గేష్. కందులు దుర్గేష్ ఏ పార్టీ? జనసేన. అంటే
నిజంగా మీరు అడగాలంటే ఆ వేదిక నుంచి ఎందుకండి అడగడం? చిరంజీవి గారు డైరెక్ట్ మీ తమ్ముడి గారికి ఫోన్ చేసి ఈ అవార్డులు పెట్టించండి, లేదా సినిమాటోగ్రఫీ మంత్రికి ఫోన్ చేసిన జనసేన పార్టీ అయినే కదా అతను, మరి అతను అడిగితే అయిపోయింది కదా. లేదు, అవార్డు ఎందుకుంటుంది మరొకటి ట్వీట్ చేసి, అది కూడా తెలంగాణ ప్రభుత్వంతో పోలిక చూడకుండా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇలాగ అవార్డులు ఇచ్చింటే బాగున్ను అంటే బాగుండేది కదా. అప్పుడు ఇంత రచ్చ జరగకపోయి ఉండేది. ఎందుకంటే చిరంజీవి ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ మాట్లాడే వేదిక దట్టు వాళ్ళ తమ్ముడే డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఇప్పుడు మంత్రి. సో చిరంజీవి అడిగితే వాళ్ళు కాదనగలరా? చిరంజీవి కోరుకుంటే ఆయన పెట్టలేడా? వాళ్ళ తమ్ముడు పెట్టడా ఈ అవార్డ్స్? సీఎంతో మాట్లాడి పెట్టేస్తాడు కదా, దీని పెద్ద ఖర్చు అయిపోదు కదా. సో ఆయన ఉపయోగించే వేదిక కరెక్ట్ కాదు, మాట్లాడే వేదిక కరెక్ట్ కాదు. కానీ అన్నిటికీ మించి ఒకటి, ఇటు నుంచి వీళ్ళు వాదన ఏమవుతుంది, సాధారణంగా చిరంజీవిని ట్రోల్ చేసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మీరు ఎవరైనా వచ్చి సినిమాలు తీస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత తెలంగాణ ఏరియాలో మీరు అక్కడ స్టూడియోలో తీసుకుంటుంది, కానీ ఇక్కడ మా వైజాగ్ వచ్చో, లేదంటే ఒక అరకు వచ్చో, ఒక భీమిలి వచ్చో ఇక్కడ షూటింగ్లు అవుతున్నాయా? అది జగన్ అప్పుడు ఏం చెప్పాడు, కనీసం 20% ఎంతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ షూటింగ్ చేస్తేనే నేను రాయితీలు ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆయన పెట్టిన కండిషన్ అదొకటి. సో మరి ఇప్పుడు షూటింగ్లు అవుతున్నాయి ఇక్కడ, మీరు ఎప్పుడు వస్తుంటే ఇక్కడ సీఎంకి వెళ్ళడానికి, అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నా జగన్ ఉన్నా మీరు ఎప్పుడు వస్తున్నారు అంటే మీ సినిమా విడుదలయ్యి ఆ సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడం కోసం అప్పుడు వస్తున్నారు, కానీ సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం మీరు వస్తున్నారా? ఇప్పుడు మెడ్రాస్ నుంచి హైదరాబాద్ సినిమా రంగం వచ్చినప్పుడు ముందు అక్కిన నాగేశ్వరరావు గారు ముఖ్యంగా అంతకుముందు శారది స్టూడియోస్ పెట్టారు, అక్కడ తర్వాత అన్నపూర్ణ స్టూడియో, రామకృష్ణ స్టూడియో, పద్మాలయ స్టూడియో అలా డెవలప్ అవుతూ వచ్చింది. అప్పుడు తెలుగు ప్రజలతో వాదన ఏంటంటే మేము సినిమాలు చూస్తున్నాం మేబీ, కానీ మీరు ఇన్కమ్ ట్యాక్స్లు ఎక్కడ కడుతున్నారు, మీరు ట్యాక్స్లు ఎక్కడ కడుతున్నారు, మీరు కార్లు ఎక్కడ కొంటున్నారు, మీరు షూటింగ్లు ఎక్కడ చేస్తున్నారు, ఇదంతా మెడ్రాస్లో చేసుకుంటున్నారు, మీరు తమిళనాడులో చేసుకుంటున్నారు, డబ్బులు మాత్రం మనం తీసుకుంటున్నారు అనే దీని మీదే కదా ఆంధ్రప్రదేశ్ రావాల్సి వచ్చింది. అప్పుడు చెన్నారెడ్డి గారు, ముందు బ్రహ్మానంద రెడ్డి గారు చిత్రపురి కాలనీలో వీళ్ళందరికీ జాగాలు ఇవ్వడం, ప్రభాకర్ రెడ్డి గారు ఆ జాగాను చారిటీకి ఇచ్చాడు అతను, ప్రభాకర్ రెడ్డి గారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డెవలప్ అవ్వడానికి కొన్నాళ్ళు టైం పట్టింది. మరి జగన్ కూడా ఇక్కడ ఏమన్నాడు, చిరంజీవి వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు మీరు రండి, మీరు ఎలా కావాలంటే నేను ఇస్తాను, సహాయ సహకారాలు ప్రభుత్వం తరపున ఉంటాయి. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా షూటింగ్ చేసుకుంటే మీరు అంటే మామూలుగా మనం ఎక్కడైనా షూటింగ్ చేసుకోవాలనుకోండి, ఒక ఆర్టిస్ట్ కాంప్లెక్స్లోనో లేదంటే ఒక రోడ్డు మీద ఒక పార్కులో చేసుకోవాలంటే అక్కడ మున్సిపాలిటీ అనుమతి కంపల్సరీ, దానికి కొంత డబ్బులు కూడా కట్టాలి. కానీ జగన్ ఏమన్నా అంటే అసలు మీరు ఎవరు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే షూటింగ్ చేసుకోండి, మీరు డైరెక్ట్గా వచ్చి షూటింగ్ చేసుకోవచ్చు, అనుమతులు కట్టే ఏం అక్కర్లేదు అని కూడా అవకాశం ఇచ్చాడు. కానీ ఆ తర్వాత ఎన్ని షూటింగ్లు అయ్యాయి ఇక్కడ, అసలు ఇప్పుడు షూటింగ్లు అవుతున్నాయా? సో మనకి భీమిలిలో రుషికొండలో రామనాయుడు స్టూడియో ఉంది, కానీ అక్కడ ఏ తెలుగు షూటింగ్ సరిగ్గా అవ్వటం లేదు, అందరూ ఒరియా షూటింగ్లు అవుతున్నాయి అక్కడ. సో అంటే ఆదాయం ఏమో తెలంగాణకి వెళ్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ థియేటర్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ప్రేక్షకులు ఉన్నారు. ఇప్పుడు మాట్లాడే చిరంజీవి గారికి కావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, మహేష్ బాబు ఎవరికైనా సరే ఎక్కువ మంది అభిమానులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, డబ్బులు కూడా ఎక్కువ మంది ప్రేక్షకులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఎక్కువ థియేటర్లు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అంటే వీళ్ళు కడుతున్న ట్యాక్స్ అంతా ఎక్కడికి వెళ్తుంది, తెలంగాణకి వెళ్తుంది. మరి మీరు ట్యాక్స్లు ఏమో తెలంగాణలో కట్టి అవార్డులు ఏమో ఆంధ్రప్రదేశ్లో అడిగితే వీళ్ళు ఇస్తారా? అంతేకాకుండా ఒకసారి వచ్చి అంతకుముందు మీరు డిప్యూటీ సీఎం గారిని కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఆయన ఒకసారి సీఎం గారిని కలండి అందరూ వచ్చి ఇక్కడ డెవలప్ చేద్దాం అని అన్నారు. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా కలిసారా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని మీరు కలిసారా? మీకు డెవలప్ చేస్తాం, మాకు కొద్దిగా ప్లేస్లు ఇవ్వండి. నాకు తెలిసినంత వరకు గత ప్రభుత్వంలోనే లేదా అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ చిరంజీవి గారికి కొంతమందికి ఇక్కడ జాగా కూడా కేటాయించారు వైజాగ్లో. చిరంజీవి స్టూడియో కట్టడానికి ఒక మూమెంట్లో ముందుకు వచ్చాడు, మళ్ళీ ఎందుకు ఆగిపోయాడు ఆయన. సో పెద్ద పెద్ద స్టార్స్ వచ్చి ఇక్కడ స్టూడియోలు కడితే, అదేవిధంగా ఇక్కడ చాలామంది ఫైటర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. సో ఆ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది కదా. మీరేమో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవడానికి మీరు ఏ చర్యలు తీసుకోవటం లేదు. ప్రభుత్వాలు అయితే అప్పుడు జగన్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావచ్చు, నిజంగా మీరు వచ్చి అడిగితే ఖచ్చితంగా మీకు అమరావతిలో బోర్డు జాగా ఉంది మనకి. ఇప్పుడు దాదాపు నియర్లీ 1,00,000 ఎకరాల వరకు ప్లాన్ చేస్తున్నారు కదా. అందులో సినిమా ఇండస్ట్రీ కోసం కొన్ని కనీసం 100 ఎకరాలు 200 ఎకరాలు కావాలంటే చంద్రబాబు నాయుడు ఇవ్వగలడు, ఇస్తాడు. చిరంజీవి మొత్తం అందరూ వచ్చి చంద్రబాబు నాయుడు కలిస్తాయి, సినిమా ఇండస్ట్రీ పెద్దలంతా వచ్చి కలిస్తే ఇస్తాడు కదా. మరి ఇక్కడ డెవలప్ చేయొచ్చు కదా. సో మీరు చూడవలసింది అంటే అవార్డులో కళాకారులకు అవసరం, కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రేక్షకులు మిమ్మల్ని ప్రాణంగా చూసే ప్రేక్షకులు ఇక్కడ కూడా ఉన్నారు. మరి వాళ్ళ కోసం ఇక్కడ అంటే కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళ కోసం కెమెరామెన్లు కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్లు కావచ్చు, లేదా మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు, ఫైట్ మాస్టర్స్ కావచ్చు, ఎవరైనా సరే చాలా మంది ఇక్కడ కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళకు అవకాశం కూడా కల్పించడం కూడా అవకాశం ఉంటుంది కదా ఇటువంటి సినిమాలు తీస్తే.
సో ఇప్పుడు స్టూడియోలు కట్టి ఎక్కర్లేదు, కనీసం కొంత శాతమనే ఒక 20%, 30% ఆంధ్రప్రదేశ్లో మీరు షూటింగ్లు పెట్టుకుని చూడండి, ఇక్కడ డెవలప్ అవుతుంది. ఇక్కడ కూడా అసోసియేషన్స్ ఉన్నాయి, ఇండస్ట్రీ అసోసియేషన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, వైజాగ్లో కూడా ఉన్నాయి. సో మీరు ఇటువైపు రాకుండా, ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి డబ్బు రాకుండా ఇండస్ట్రీ నుంచి మళ్ళీ మాకు అవార్డులు ఇవ్వలేదు ఇవి అవి అంటే, అందుకే కొద్దిగా ఈ విషయం చిరంజీవి గారిని ఎక్కువగా టీడీపీ సోషల్ మీడియా ట్రోల్ చేయడానికి కారణం ఇది. ఇప్పటికైనా మించిపోయింది, పోన్లేండి ఎవరో ఒకరు నోరు జారుతారో ఏదో జరుగుతుంది, అది పక్కన పెడితే చిరంజీవి గారిని అంత మనం టార్గెట్ చేసి విలన్లా చూపించవలసిన అవసరం కూడా లేదు. ఆయన ఉద్దేశం మంచిదే కాదు, ఏది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇప్పటికైనా సరే సినిమా ఇండస్ట్రీ పెద్దలు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వచ్చి ఒకసారి కలిసి మనకి ఏం చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఈ డ్యాన్స్ మాస్టర్లు డ్యాన్స్ స్కూల్స్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడితే ఎలాగుంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళతో చర్చిస్తే ఖచ్చితంగా అమరావతిలో అతను లేదు వైజాగ్లో ఉన్నాయి, అమరావతిలో ఉన్నాయన్నా సరే ఖచ్చితంగా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం, స్టూడియోస్ కట్టుకోవడం కోసం ఖచ్చితంగా ఆయన జాగా కేటాయించడానికి ఆయన సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన చాలా విషయాలు చెప్పాడు కదా, ఎయిర్పోర్ట్ అన్నాడు, రైల్వే స్టేషన్ అన్నాడు, అది మొత్తంతో కూడా చాలా ఇక్కడ బిల్డింగ్స్ అవన్నీ కూడా అతను ఏర్పాటు చేస్తానని అంటున్నాడు కదా. అందులో భాగంగానే కదా నాకు 1,00,000 ఎకరాలు కావాలంటున్నాడు. సో అందులో ఒక భాగం కదా ఇండస్ట్రీ కూడాను, సినిమా ఇండస్ట్రీ. సినిమా వాళ్ళు వస్తే ఇంకా బాగా డెవలప్ అవుతుంది, అందరికంటే ఎక్కువ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది అక్కడ. సో అందుకోసమే ఇప్పటికైనా మించిపోయిన లేదు, ఇండస్ట్రీ అంతా కూడా మన ముఖ్యమంత్రి గారిని కలిసి ఇట్ల విషయం చర్చిస్తే, అంటే ముందు మీరు ఒక అడుగేస్తే ప్రభుత్వం ఆటోమేటిక్ సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజా సింగ్ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.